హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రెజెంట్ తెలుగుతో పాటు తమిళ్ అలాగే మిగతా భాషల్లో కూడా ఒక పాన్ ఇండియా హీరోగా ఉన్న సూర్య ఒక కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో అదే కరుపు. సో ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా ఒక ప్రత్యేకమైన టైటిల్ని రిలీజ్ చేస్తూ చిత్ర బృందం ఆయనకు సంబంధించి ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. సో అదే వీరభద్రుడు అనే టైటిల్తో మే నెలలో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో వేసవి సెలవులకి ఒక స్పెషల్ అట్రాక్షన్కి ఈ మూవీ ఉండబోతుందని మూవీ టీం అంతా కూడా నమ్ముతుంది. సో దీనికి సంబంధించి నటుడుగా ఆల్రెడీ తను ఏంటో ప్రూవ్ చేసుకున్న ఆర్జే బాలాజీ ఇప్పుడు ఇందులో దర్శకుడిగా కూడా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా ఆల్రెడీ తను అమ్మోర్ తల్లి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తీసిన తర్వాత సూర్యతో ఈ సినిమా తీయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అండ్ అలాంటి హీరో సినిమాని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు అందులో తన యొక్క కంప్లీట్ వర్క్ని పెట్టడం అండ్ దీనికంటూ ఒక సమయాన్ని కేటాయించడంతో పాటు ప్రమోషన్స్లో కూడా హెల్ప్ చేయడం అన్నది చాలా ఆనందాన్ని అండ్ ఎంతో ఆప్యాయతని క్రియేట్ చేస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన డైరెక్టర్ ఆర్జే బాలాజీ చెప్తూ ఈ సినిమాలో ఎందుకు త్రిషాని మాత్రమే చూస్ చేసుకున్నారన్న పాయింట్కి నేను ఆల్రెడీ త్రిషా గారితో ఆల్రెడీ సినిమా చేయాలని అనుకున్నాను, బట్ అది అవ్వలేదు. బట్ ఈ సినిమా గురించి నేను ప్రత్యేకంగా ఆవిడకి వెళ్ళి కథ చెప్పినప్పుడు కథ నచ్చడమే కాకుండా తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించడంతో త్రిష దీనికి ఒప్పుకున్నారు. కేవలం ఆవిడ షూటింగ్ టైంలోనే కాకుండా ఆవిడ స్కెడ్యూల్ టైంలోనే కాకుండా మిగతా టైమ్స్లో కూడా సెట్కి వచ్చి ఉండేవారు. సో ఆ రేంజ్లో తను ఆ సినిమాకి తను కన్వర్ట్ చేసుకున్నారు అండ్ ఆ రేంజ్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో నాకు అది ఇంకా బాగా నచ్చింది. త్రిష లాంటి హీరోయిన్తో నేను సినిమా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఆయన చెప్పుకుంటూ ఇందులో సంగీత దర్శకుడిని కూడా నేను సాయి అభ్యంకర్ని పెట్టుకున్నాను అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక సాంగ్ అయితే మేము షూట్ అనేది కూడా జరిగింది. బట్ నేను ఇందులో ప్లాన్ చేసుకుంది ఏఆర్ రెహమాన్ గారితో చేయాలనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ నా అమ్మోర్ తల్లిని కోసం కూడా నేను ఏఆర్ రెహమాన్ అప్రోచ్ అయ్యాను. బట్ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో మళ్ళీ కరుపు షూటింగ్ అనుకున్నప్పుడు కూడా నేను ఏఆర్ రెహమాన్ గారిని అప్రోచ్ అయ్యాను. బట్ ఈ సినిమాకి ఆయన ఓకే చెప్పారు, కానీ నాకు సాంగ్ ఎమర్జెన్సీ అవడంతో నేను ఇంకా ఆయన్ని అప్రోచ్ అయినా కూడా ఆ పాసిబిలిటీ లేకపోయింది. అందుకే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే సాయి అభ్యంకర్తో ఈ సాంగ్ అయితే అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఖచ్చితంగా నేను ఏదో ఒకసారి ఏఆర్ రెహమాన్తో చేస్తానని చెప్పేసి ఆర్జే బాలాజీ తన మాటలో చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవ్వబోతున్న వీరభద్రుడు అనే సినిమా ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ సూర్యకున్న లెవెల్ని ఈ సినిమా పెంచుతుందా, ఎంతవరకు సూర్యకు క్రేజ్ ఈ సినిమాకి హెల్ప్ అవుతుందా అన్నది తెలియాలంటే ముందు వెయిట్ చూడాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.